సుమిత్రకి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుని పూజారి దగ్గరికి వెళ్ళిన శివనారాయణకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి ఏ నిజం శివనారాయణ తెలుసుకున్నాడు? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే పారిజాతం జోషిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఏదో జరుగుతుందని చెప్పినా కొంచెం కూడా పట్టించుకోవేంటి? మీ నాన్న మీ బావ కలిసి ఎక్కడికి వెళ్ళారో ఏంటో, అసలు ఏం జరుగుతుంది? ఆ దీప ఏడుపు మొహంతో ఎందుకు కనిపిస్తుందో ఏంటో, ఇప్పటి వరకు అయ్యింది సరిపోవడం లేదా? ఇంకా ఎందుకు తలదోర్చాలనుకుంటున్నావు అని చెప్పేసి జోష్న అడుగుతూ ఉంటుంది. ఈలోగానే సుమిత్ర దీప దగ్గరకు వస్తుంది. ఏంటి దీప, అలా కనిపిస్తున్నావేంటి? అసలేమైంది? ఎందుకు అలా బాధగా కనిపిస్తున్నావు? ఏం చెప్పనమ్మా, నీ గురించే అని ఎలా చెప్పగలను? నీకేం కాకూడదని ఎన్నో దేవుళ్లను ప్రార్థిస్తున్నాను అని దీప అనుకుంటూ ఉంటుంది. ఈలోగా కార్తీక్ అయితే డాక్టర్ చెప్పిన నిజాన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తన అత్తకి బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం డాక్టర్ చెప్పడం, ఆ విషయాన్ని జీర్ణం చేసుకోలేక ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకి అలాగే తన మేనత్తకి ఎలా చెప్పాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు కార్తీక్. ఎందుకంటే 2 రోజులు మాత్రమే కార్తీక్ టైం ఉంది. ఈ 2 రోజుల్లో అందరికీ నిజం చెప్పాలి, అది ఎలాగాని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. దశరథ ఇక కార్తీక్ని అయితే అడుగుతూ ఉంటాడు. డాక్టర్ ఏం చెప్పకపోవడంతో, ఏం లేదు చిన్న ప్రాబ్లమే అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఆ మాటలు ఆలోచిస్తూ బయటకు వచ్చిన దశరథ, కార్తీక్ నువ్వు బయటకు వచ్చిన దగ్గర నుంచి అస్సలు ఏమీ మాట్లాడడం లేదు, మౌనంగా ఉన్నావు. నాకు ఏదో చెప్పాలని అనుకుంటున్నావని అర్థమవుతుంది. నువ్వు చిన్న ప్రాబ్లం అని చెప్పావు, కానీ కాదు, నువ్వు చిన్న ప్రాబ్లం అని చెప్పినంత మాత్రాన నేను ధైర్యంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నట్టున్నావు. డాక్టర్ నాకు ముందే చెప్పారు సివియర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. నువ్వు చిన్న ప్రాబ్లం అన్నంత మాత్రాన నేను నమ్మి ఉపశమనంగా ఉండలేను. ఏమైంది కార్తీక్? అసలు డాక్టరు ఏం చెప్పారు నీకు? సుమిత్రకి ఏమైందో చెప్పు. మామయ్య, చెప్తే నువ్వు తట్టుకోగలగాలి, అలాగే ధైర్యంగా ఉండాలి. సుమిత్ర అత్తకి ధైర్యం చెప్పగలాలి. అసలు నువ్వు ఆ ధైర్యాన్ని తెచ్చుకోగలవా? నువ్వు ధైర్యంగా ఉండగలవా? ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు, భయమేస్తుందిరా. సుమిత్ర అత్తకు ఏం జరిగిందో నీకు చెప్పాలి. చెప్పకపోతే సుమిత్ర అత్తకు వైద్యం చేయించడం కష్టమవుతుంది. ఏమైందిరా, ఏం జరిగింది? అత్తకు బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారనేసరికి ఒక్కసారే కుప్ప కూలిపోతాడు, ఏడుస్తూ ఉంటాడు. తన భార్య పరిస్థితి ఏంటో అర్థం కాని అయోమయం పరిస్థితిలో అసలు అత్తకి బ్లడ్ క్యాన్సర్ అని బయట పడకపోతే ఇక ఏమయ్యేదో ఏంటో చెప్పలేం. ఈ నిజం కనుక నువ్వు తెలుసుకోకపోతే అత్తకి వైద్యం చేయించడం కష్టమవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండి అత్తకు ధైర్యం చెప్పి ఎలాగైనా సరే అత్తను 2 రోజుల్లో వైద్యానికి ప్రిపేర్ చేయాలి. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ చేసే ఏజ్లోనే ఆ క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు. మనం ఇంతకన్నా ఆలస్యం చేస్తే ఇక అత్తకు ట్రీట్మెంట్ చేసే స్టేజ్ కూడా దాటిపోతుంది అంటూ ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక ఒక్కసారే షాక్ అయిపోతాడు. దశరథ బాధపడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు ఇద్దరూ కూడా. ఇక ఇంటికైతే బయలుదేరుతారు. మావయ్య, ప్రస్తుతం ఇప్పుడు ఎవరితో చెప్పకపోవడమే కరెక్టేమో. లేదురా, ఏం చేయాలి ఇప్పుడు? ప్రస్తుతం సుమిత్రని ఎలా ఒప్పించాలి? ఎలా నిజం చెప్పి తనని ఎలా ఫేస్ చేయాలి? ముఖ్యంగా దీప అసలే ప్రెగ్నెంట్. ఇప్పుడు దీపకి నిజం తెలిస్తే దీప తట్టుకోగలదా? జోష్న అయినా తన తల్లి గురించి పట్టించుకోదేమో, కానీ దీపకి సుమిత్ర అంటే ప్రాణం. దీపకి ప్రస్తుతం నిజం చెప్పొద్దు మావయ్య, దీప కడుపులో బిడ్డకి కూడా ప్రమాదమే అని చెప్పేసి దీపకి ఇక నిజం చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ దీప ఎంతగా అడిగినా సరే నిజాన్ని చెప్పడానికి ఇష్టపడు. ఎందుకంటే తల్లికి క్యాన్సర్ అని తెలిస్తే దీప తట్టుకోలేదు. ఏమైపోతుందో, తన కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటో అని చెప్పి. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ఇవన్నీ చూసిన శివనారాయణ మనవడిని నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి ఇంకేం చేస్తాడు? శివనారాయణకి నిజం చెప్పి శివనారాయణనే వీళ్ళందరికీ ధైర్యం చెప్పి తన అత్తని వైద్యానికి ఒప్పించాలని చెప్పేసి ఇక తన అత్తకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ గురించి చెప్పేసరికి పంతులన్న మాటలు గుర్తుకొచ్చేస్తాయి. శివనారాయణకు ఒకసారి కుప్పకూలిపోతాడు. పంతులు గారు ఆ రోజు చెప్పారా? ఆ రోజు పంతులు గారు ఈ భార్యాభర్తలిద్దరిలో ఎవరికైనా ప్రమాదం రావచ్చని, అది సుమిత్రకే అని ఇప్పుడు అర్థమైందిరా. సుమిత్రని ఎలా కాపాడుకోవాలి అంటూ కళ్ళజోడు తీసి ఇక కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగానే సుమిత్ర అత్తకి చెప్పి నువ్వే ఆసుపత్రికి తీసుకురావాలి. పెద్ద మనిషిగా
నువ్వు మాత్రమే ఇది చెయ్యగలవు. నువ్వే అలా కుప్పకూలిపోతే అత్తకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వే ఆస్పత్రికి అత్తని ఒప్పించి తీసుకుని రావాలి. నువ్వే ఇలా కుప్పకూలిపోతే ఇక ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు? అత్తకి మావయ్యకి ధైర్యం చెప్పాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకేం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఈలోగా పంతులన్న మాటలు గుర్తుకొస్తాయి. పంతులు గారు ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో అని చెప్పేసి తన ఇంటి పూజారి దగ్గరికి అయితే వెళతారు. పూజారి గారు, ఆ రోజు ఇంట్లో ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రమాదం నా కోడలికి వచ్చింది. ఆ రోజు మీరు సొల్యూషన్ చెప్పలేదు. ఇప్పుడు నా కోడల్ని కాపాడుకునే మార్గాన్ని చెప్పండి అని చెప్పనేసరికి, శివనారాయణ గారు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న మీ మనవరాలు బయటికి వెళ్ళిపోతే తప్ప మీ ఇంట్లో వచ్చిన సమస్యలు తీరవు. అసలు మనవరాలు మీ ఇంట్లో అడుగు పెడితేనే తన తల్లి ప్రాణాలు కాపాడగలం. అసలు ఏమంటున్నారో నాకైతే కొంచెం కూడా అర్థం కావడం లేదు. జోష్న మా ఇంటి వారసురాలు కదా, తనని బయటికి గెంటేయడం ఏంటి? లేదు శివనారాయణ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ రోజు కార్తీక్ భార్య దీప జాతకాన్ని కూడా నాకిచ్చారు. దీప మీ ఇంటి అసలు వారసురాలు, జోష్న మీ ఇంటి వారసురాలు కాదు. మీ భార్య, రెండో భార్య స్థానంలో ఉన్న పారిజాతం గారి మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదంతా ఎలా జరిగింది? అది ఎలా జరిగిందో మీ రెండో భార్య చెప్పాలి. కానీ ఇది మాత్రం నిజం. ఇది ఇక అది భగవంతుడు చెప్పిన సత్యం. ఇది నిజమని జాతకాలే చెప్తున్నాయని జాతకాలు చూపిస్తాడు. ఇక శివనారాయణకు ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాడు. ఆ రోజు నుంచి మీకు నిజం చెప్పడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాను. అక్కడికి వచ్చినప్పుడే మీ మనవరాలి స్థానంలో ఉన్న జోష్ణ గారిని నేను గమనించాను. తను ఎక్కడా కూడా మీ ఇంటి వారసురాల్లా ప్రవర్తించలేదు. మీ ఇంటి పని మనిషి స్థానంలో మీ మనవడి భార్య స్థానంలో ఉన్న దీప మాత్రం ఆ ఇంటి వారసురాలిగానే ప్రవర్తించింది. ఆ ఇంటి కోసం తను ఎంతగా బాధపడుతుందో, ఆ తల్లికి ఏదో అయిపోతుందన్న భయం ఇక ఆమె కళ్ళల్లో చూశాను. ఆ తర్వాతే నాకు అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరి జాతకాలు పరీక్షించిన తర్వాతే ఇద్దరిలో మీ ఇంటి అసలు వారసురాలు ఎవరో నేను తెలుసుకున్నాను. కావాలి అంటే ఎక్కడైనా చూపించండి, ఎవరికైనా చూపించండి. అసలు మీ ఇంట్లో ఈ మార్పు ఎలా జరిగిందో, మీ ఇంటికి మీ వారసురాలు కాకుండా ఇక మరో వారసురాలు మీ ఇంటికి ఎలా చేరింది అన్నది తెలుసుకోవాల్సింది మీరే. ఎంత త్వరగా అయితే మీరు మీ ఇంట్లో మీ వారసురాలు కాని అమ్మాయిని బయటకు గెంటేస్తారో అప్పుడే మీ ఇంటి సమస్యలు తీరిపోతాయి. అసలు వారసురాల్ని ఎప్పుడైతే మీరు ఇక మీ మనవరాలుగా స్వీకరిస్తారో అప్పుడే అన్ని సమస్యలు తీరతాయి అని చెప్పేసి పంతులు చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు శివనారాయణ. శివనారాయణకి అలా ఊహించని నిజమైతే ఎదురవుతుంది. ప్రస్తుతం పారిజాతం చేసిన మాయ తెలియకపోయినా శివనారాయణకి మాత్రం చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. ఇక శివనారాయణ జరిగిన సంఘటనలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. జోష్న దూరంగా ఉండడం, జోష్న కుటుంబ విషయాల్లో పెద్దగా ప్రేమ చూపించకపోవడం, అలాగే ఆ కుటుంబ ఎదుగుదలలో తోడవ్వకపోవడం, దీప కళ్ళల్లో ఆ కుటుంబం కోసం ఉన్న ప్రేమ కన్నీళ్ళు ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. అయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.